హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ డాక్టర్ కాళహస్తి యూత్ ట్రైనర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి విషయము అజ్ఞానం. ఈ అజ్ఞానాన్ని వ్యక్తిత్వ వికాసానికి 99 సూత్రాలు అనే ఎపిసోడ్స్లో మూడో దానిగా మనం తెలుసుకోబోతున్నాం. దాని పేరే వెలుగును అడ్డగించే చీకటి అజ్ఞానం. మరి ఆ అజ్ఞానం ఏ విధంగా ఉంటుంది, ఎలా ఓవర్కమ్ అవ్వాలి అనేటటువంటి విషయం మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జీవితాన్ని, మీ యొక్క జీవితాన్ని శక్తివంతంగా మార్చేటటువంటి ఈ 99 సూత్రాలను మీరు పొందాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఫ్రెండ్స్. సో ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. డోంట్ స్కిప్ దిస్ వీడియో. డియర్ ఫ్రెండ్స్, అజ్ఞానం వలన ఎవరో ఏదో అనగానే ఒకరికొకరు తోడే అవునవునంటూ తల ఊపి గుడ్డిగా నమ్మేయటం జరుగుతూనే ఉంటుంది. చిన్న సంఘటనలకు కొత్త అర్థాలను తీస్తారు. మరి కొంతమంది అయితే మహత్యాలు ఆపాదిస్తారు. అందరూ నమ్ముతున్నప్పుడు నేను మాత్రం నమ్మకపోతే ఎలా అని చెప్పేసి వీరు కూడా నమ్మేయటం జరుగుతూ ఉంటుంది. మరి కొంతమంది అయితే ఏమో ఏ పొట్లో ఏ పాముందోనని సంశయిస్తూ సందేహ నివృత్తి చేసుకోవటం వారికి తెలియదు అన్నమాట. సో అందరిలో ఒకరైపోతే దానికి మరింత ప్రసారం లభిస్తుంది. అది అజ్ఞానమైనా లేదంటే నెగిటివ్ థింగ్స్కి అయితే ఎక్కువగా ప్రసారం ఉంటుందన్నమాట. సో అందువలన ఏంటంటే మనము జ్ఞానాన్ని చెబుతున్నప్పుడు చాలామంది నచ్చదు. అదే అజ్ఞానము లేకపోతే రూల్స్కి ఎగనెస్ట్గా ఉండి అది ఒక వింత పోకడలు పోతూ ఉంటారన్నమాట. సో అందువలన వాళ్ళ గురించే నేను ఈ మూడో టాపిక్ ఏంటంటే అజ్ఞానం గురించి అయితే తీసుకోవటం జరిగింది. సో ఇప్పుడు మనం క్లియర్గా గమనించినట్లయితే, ఇప్పుడు మనం ఎప్పుడైతే ఏ పూట్లో ఏ పాముందో అని సంచయిస్తూ సందేహ నివృత్తి చేసుకోకుండా మనం అందరిలో ఒకరైపోతే దానికి మరింత ప్రసారం లభిస్తుందంటాం ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి యూట్యూబ్లు కానీ, రీల్స్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా ఆటికి అలవాటు పడ్డారు. మరి అది మన జీవితానికి ఉపయోగపడుతుందా లేదా అని చెప్పేసి ఆలోచించటం మానేసి దాంట్లో ఏది ఉంటే దాన్ని చూడటమే తరువాయిగా చేస్తున్నారు. డియర్ ఫ్రెండ్స్, అలా కాదు. నేను చెప్పేది ఏమిటంటే, జ్ఞానం చిన్నదైపోయి అజ్ఞానం పెద్దదై అనేక బలహీనతలు చోటు చేసుకుంటున్నాయి. అందుబాటులో లేని గంగానదిలో మునిగి పునీతం అవ్వాలని, పాప ప్రక్షాళన చేసుకోవాలని భావించటం, మరి ఈ రకమైనటువంటి అజ్ఞానాన్ని డెఫినెట్గా మనం మూర్ఖత్వంగా భావించవచ్చు. తెలియని వారికి చెప్పొచ్చు, తెలిసి తెలియని వారికి కూడా చెప్పటం ఎవరికీ సాధ్యం కాదు. అజ్ఞానం అనేది చీకటి లాంటిది. చీకటిలో ఉన్న వ్యక్తి వెలుతురు కోసం తాపత్రపడినట్లు అజ్ఞానంధకారాన్ని పారదోలటానికి జ్ఞాన దీపాన్ని ఆశ్రయించాలని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. అవిజ్ఞాన వెలుగుల్లో జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవాలి. దానికి తగినటువంటి విజ్ఞానాన్ని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఆసక్తి, శ్రద్ధ ఉంటే అజ్ఞానం జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళి కొన్నాళ్ళకి అది అదృశ్యమైపోతుంది అజ్ఞానం. సో కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ జ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళి ప్రక్షాళన చేసుకోవటం అనేది నేర్చుకోవాలి. కాస్త దీని మీద శ్రద్ధ ఉంటే నాలో ఉండేటటువంటి అజ్ఞానాన్ని ప్రారదోరి నేను మంచి జ్ఞానవంతుడినాగా పొందాలి అనేటటువంటి దక్షత కానీ నీ దగ్గర ఉంటే, ఆ దీక్ష కానీ నువ్వు చేస్తే వారి సహచర్యంతో అజ్ఞానాన్ని పోగొట్టుకోవచ్చు. నిజానిజాలు తెలుసుకొని మనసులోని అమాయకత్వపు చీకట్లను తొలగించుకోవటానికైతే ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. డియర్ ఫ్రెండ్స్, సొసైటీలో చాలామంది అజ్ఞానంతోనే అనేకమైనటువంటి అనర్థాలకు గురవుతూ మంచి వాళ్ళను కూడా చెడగొడుతూ ఈ సమాజానికి చీడపురుల్లాగా తయారవుతున్నారు. సో అందువలన ఇప్పటికైనా మీరు మీ యొక్క అజ్ఞానాన్ని వీడి జ్ఞానంలోనికి రండి.
జ్ఞానాన్ని సంపాదించండి. ఆ జ్ఞానాన్ని 10 మందికి పంచిపెట్టండి. తద్వారా మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదుగుతారంటంలో ఎటువంటి సందేహం లేదు ఫ్రెండ్స్. సో కాబట్టి మీకు ఉండేటటువంటి తప్పు ఒప్పులను తెలుసుకొని ఆ అజ్ఞానం ఎక్కడుంది, మరి ఆ జ్ఞానానికి ఎలా ప్రయాణం చేయాలి, ఆ జ్ఞానాన్ని మన జీవితానికి ఎలా ఆపాదించుకోవాలి అనేటటువంటి దక్షత మీలో ఉన్నట్లయితే, ఆ కృషి మీలో ఉన్నట్లయితే యూ కెన్ క్రియేట్ వండర్స్. సో కాబట్టి ఎవరైనా కానీ అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రండి. వెలుగును అడ్డగించేటటువంటి చీకటిని తొలగించండి. అద్భుతమైనటువంటి వ్యక్తులుగా విరాజిల్లండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో నేను కంటిన్యూగా ఎపిసోడ్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పటికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇక్కడే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. తద్వారా నేను అందించేటటువంటి విద్య, ఉద్యోగ, వ్యక్తిత్వ అవగాహన అంశాలు అన్నీ కూడా మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో అందుతుంది ఫ్రెండ్స్. సో మరొక విషయంతో మీ ముందుకు వస్తాను ఈ 99 సూత్రాల్లో. థ్యాంక్ యూ సో మచ్. మీ డాక్టర్ కాళహస్తి, యూత్ ట్రైనర్.